ఈ జీవితం ఎంత విలువైనదో, ఎంత అందమైనదో, అదే జీవితం వెనక ఈ మరణం అనే ముళ్ళు ఉంది. ప్రతి వ్యక్తి కూడా ఈ జీవితాన్ని దేవుడిచ్చాడు అని కలలు కంటూ ఉంటాడు, సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. అయితే ఈ అందమైన జీవితానికి, లేకపోతే ఈ ఉన్నతమైన జీవితానికి మరోవైపు ఈ మరణం ఉన్నదని చాలామందికి తెలియదు. ఈ మరణం అనేది తెర వెనక, పరదా వెనక ఉన్నట్లుగా మన జీవితానికి వెనక ఉంటుంది. ఈ మరణాన్ని తప్పించుకొని ఎవడు ఎక్కడికి పరిగెత్తలేడు. రోజు ఎంతమంది పుడుతున్నారనేది ఎంత వాస్తవమో, అంతేమంది చనిపోతున్నారని కూడా వాస్తవము. దేవుడు జీవనదాత. ఆయన నిన్ను నన్ను కలుగజేసేటప్పుడు శాశ్వతంగా జీవించాలనే ప్రణాళికతో అపరూపముగా నిన్ను నన్ను తన పోలికలు సృజించుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 27లో దేవుడు తన పోలికలో నిన్ను నన్ను సృజించాడు. సంతోషంగా హాయిగా జీవించాలని కోరుకున్నాడు. అయితే ఈ శాశ్వత జీవితం ఈ మనకు తెలియజేస్తుంది. నరుడు చేసిన పాపం వలన ఈ అమరత్వం, ఈ శాశ్వతత్వాన్ని కోల్పోయాడు. కనుకనే ఈ లోకములో శాశ్వతంగా జీవించవలసిన మానవుడు తాను చేసిన పాపాల వలన ఆ అమరత్వాన్ని కోల్పోయాడు. చివరికి మరణం ప్రాప్తించింది. అందుకే పునీత పౌలు గారు అంటారు, పాపం యొక్క వేతనం మరణం. ఈరోజు మానవుడు మరణిస్తున్నాడు అంటే ఒకే ఒక కారణం, తాను చేసిన పాపపు క్రియలే. కనుక ఎక్కువ కాలం ఎవడు కూడా బతకలేడు. ఈ శాశ్వత జీవితం అనేది మనం కోల్పోయాం. కాబట్టి మనకు తెలియకుండా ఇదే శాశ్వతం, ఈ లోకంలోనే మనం ఇక్కడే ఉండిపోవాలని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ఏమనుకుంటారు, నాకు మరణం రాకూడదని కోరుకుంటుంటారు. మరణం రావాలని ఎవరు కోరుకోరు. కొంతమంది ఈ మరణం నుంచి తప్పించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకే ఉపదేశకుని గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతాం, ఏ నరుడు కూడా తన జీవన కాలాన్ని పొడిగించుకోలేడు. ఏ నరుడు కూడా తన జీవన కాలాన్ని పొడిగించుకోలేడు. ఎంతవరకు రాసి పెడితే అంతవరకేను ఈ లోకంలో. తర్వాత ఈ మృత్యువును దాటి ఎవడు కూడా తప్పించుకొని పోలేడు. ఈ మరణం అనే యుద్ధం మనం చేస్తున్నాం. ఈ మృత్యు యుద్ధం నుంచి ఎవరు కూడా పారిపోలేరు. నీవు కానీ నేను కానీ మనం ఇంకా బతకాల అనే ఆశ ఉంటుంది, కానీ అది పొడిగించుకునేది మన చేతుల్లో లేదు. ఇదే విషయాన్ని కీర్తనాకారుడు అంటాడు. కీర్తన 89:48లో, మానవుడు మరణం నుండి తప్పించుకొని ఎక్కడికి పారిపోజారడు. కాబట్టి ఒకరోజు ఆ మరణము నిన్ను కౌగులించుకుంటుంది, అది నిన్ను ఖచ్చితంగా ఆహ్వానిస్తుంది. కాబట్టి సిద్ధపడి ఉండాలి. మనందరం కూడా చాలామందికి సముద్ర తీరమున మనం వెళ్ళినట్లయితే, సముద్ర తీరమున పిల్లలు ఆడుకుంటూ కొంతమంది గూళ్ళు కట్టుకుంటారు, ఇసుక గూళ్ళు కట్టుకుంటారు, లేకపోతే తమ ఇష్టమైన వారి పేర్లు రాస్తారు. సముద్ర తీరమున చాలామంది కూడా ఆ ఆట విడుపుగా సరదాగా రాసుకుంటారు. మంచి అందమైన ఏమంటారంటే గూళ్ళు కట్టుకోవడం, వారికి ఇష్టమైన పేర్లు రాసుకుంటారు. అది ఆ విధంగా వాళ్ళు కట్టుకున్నది చూస్తున్నంతసేపు క్షణంలోనే అలా వచ్చి అదంతా కూడా చెరిపేసి మళ్ళీ సముద్రంలోనికి ఆ ఇసుక తీసుకొని పోతుంది. ఇది మనందరూ తెలుసు. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, చాలామంది కూడా చిన్నపిల్లలు ఇసుకలో గూళ్ళు కట్టుకుంటారు, చిన్న ఇల్లు నిర్మించుకుంటారు. అది బాగుంటుంది చూడడానికి, కానీ క్షణకాలంలోనే కూలిపోతుంది. అదేవిధంగా ఈ లోకానికి వచ్చిన మనందరం కూడా ఇక్కడ అందమైన భవనాలు నిర్మించుకున్నాం, అందమైనటువంటి ఇళ్లను నిర్మించుకున్నాం. ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటాం, చూస్తూ ఉండగా ఇదే శాశ్వతం అనుకుంటాం. అనుకునే లోపు సముద్ర తీరములో అలా వచ్చి నిర్మించుకున్నటువంటి ఆ చిన్నటువంటి ఇసుక గృహాలను కోసుకొని పోయినట్లుగా, తిరిగి సముద్రంలోనికి తీసుకొని పోయినట్లుగా అలా అనే మరణం వస్తుంది, తిరిగి మనం తన చెంతకు తీసుకొని పోతుంది. ఆలోపు మనం నిర్మించుకున్న భవనాలు ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండవు, ఇవన్నీ క్షణకాలమే. కనుక మరణాన్ని దాటి ఎవడు కూడా ఎక్కడికి పారిపోలేడు. ఖచ్చితంగా అది నిన్ను నన్ను కౌగిలించుకుంటుంది, ఏదో ఒక రోజు పోవాల్సిందే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
ఇటువంటి మరణాన్ని మనం ఎలా తప్పించుకోవాలంటే మరణాన్ని తప్పించుకొని పోలేము, కానీ మరణం గుండా మనం వెళ్ళాలా. ఈ మరణం గుండా వెళ్ళిన వారికి మరణం శాశ్వతంగా ఉంటుంది. అయితే క్రీస్తునందు విశ్వాసం ఉన్న వారికి ఈ మరణం అనేది శాశ్వతం కాదు. ఈ లోకంలో అందరూ మరణిస్తారండి, ఎవరు కూడా శాశ్వతంగా లేడు, అందరూ కూడా మరణిస్తారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్ర గ్రంథం సజీవుడైన యేసయ్య చెప్పేది ఏమిటంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో, ఎవడు నన్ను విశ్వసిస్తాడో, ఎవడు నా యందు నమ్మకం ఉంచుతాడో వాడు మరణించినను జీవించును అంటాడు. ఈ లోకంలో నాకు తెలిసి ఏ వ్యక్తి కూడా చెప్పలేదు, ఏ దైవం కూడా చెప్పలేదు. యేసయ్య మాత్రం అన్నాడు, నన్ను విశ్వసించువాడు, నా యందు నమ్మకం ఉంచువాడు మరణించినను జీవిస్తాడు అన్నాడు. ఇది ఎలా అంటే ఇది ఒక అంతుపట్టని పరమ రహస్యం. మనకు ప్రభువునందు నిద్రిస్తున్న వారిని తిరిగి లేవనెత్తబడతారని రుజువు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువే మరణాన్ని గెలిచాడు. అదేవిధంగా క్రీస్తును తమ రక్షకునిగా, తమ దైవముగా భావించేవారు మరణించినను జీవిస్తారు. ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో మన జీవితం అనేది క్రమేణా మారుతున్నదే కానీ నాశనం కాలేదు. కాబట్టి ఇది మనం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలా అనుకున్నట్లుగా మనం బ్రతికి ఉండగానే యేసయ్య నందు విశ్వాసం కలిగి ఉండాలి. యేసుని విశ్వసించే వారికి మరణం అనేది ఎప్పటికీ వారి దరి చేరదు. ఒకవేళ నిన్ను కేవలము భౌతికంగా దూరం చేస్తుంది కానీ ప్రభువు నుంచి శాశ్వతంగా దూరం చేయలేదు. కనుక ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి మరణము ఎప్పటికి కూడా వారిని భయకంపితులను చేయలేదు. ఎందుకంటే ఆ మరణాన్ని జయించిన యేసయ్యను నువ్వు నమ్ముతున్నావు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎప్పుడు మరణం ఎలా వస్తుందో మనకు తెలియదు. మన ఆయుష్కాలం రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. ఒకప్పుడు ఎన్నో సంవత్సరాలు జీవించే మానవులు రోజు రోజు మరి తమ ఆయుష్ తగ్గిపోతూనే ఉంటుంది. కనుక సిద్ధపడవలసిన సమయం ఇదే. ఈనాడు ఈ ప్రార్థన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అనుకోవచ్చు, ఎప్పుడో గతించిపోయిన ఆ వ్యక్తులను స్మరించుకోవడం ఏంటి, దాదాపు 7-8 సంవత్సరాల కిందట మరణించినటువంటి తలారి సింహరాయలను మనం జ్ఞాపకం చేసుకోవడం ఏంటి, మృతులు అలా వాళ్ళు వదిలేద్దాం అంతే, పారవేద్దాం అని చాలామంది అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ప్రేమ ఇతరుల పట్ల, మన ఆత్మీయుల పట్ల బ్రతికున్నప్పుడు కాదు, చనిపోయినప్పుడు కూడా ఆ వ్యక్తిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావంటే ఏదో బతికున్నప్పుడు ఆలించడం బాలించడం అని చూసుకోవడం కాదు, మరణించినప్పుడు కూడా ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోవాలా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రేమించే వ్యక్తి కోసము తమ ఆప్తులు మరణించడం కానీ కలంతకాలం గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు మన మధ్య తలారి సింహారాయలు లేకపోయినప్పటికీ కూడా ఆయన జ్ఞాపకాలు బ్రతికే ఉన్నాయి, ఆయన ఆశయాలు బ్రతికే ఉన్నాయి. ఆయనైతే మరణించాడు కానీ ఆయన ఆశయాలు కుమారులలో, సతీమణిలో, కోడళ్లలో, వీళ్ళలో అవి బ్రతికే ఉన్నాయి సజీవంగా. ఆయన జ్ఞాపకాలు మెమొరీ ఇవన్నీ కూడా ఇక్కడే తిరుగుతున్నట్లుగా అవి వాటంటే కూడా మరణం అనేది లేదు. ఈ యొక్క ప్రార్థన ఎందుకు పెడుతున్నామంటే ఆయన ఈ లోకంలో జీవించుండగా చేసిన తప్పిదాల దేవుడు క్షమించాలని. నీకు ఈనాటి మొదటి పట్టణం ఆలకించాము 2వ మక్కబీలు గ్రంథంలో. ఆనాడు యూద అనేక రాజు సైన్యంలో మరణించినటువంటి మరి దాదాపు కొంతమంది వీరులందరూ కూడా చనిపోయారు. వారికి పాప విముక్తి కలుగుతుందని కొంత ధనం యెరూషలేం దేవాలయానికి వెళ్ళి కొంత ధనం చెల్లించి ప్రార్థన పెట్టిస్తున్నారు. ఆ ప్రార్థన ఏం జరుగుతుందంటే చనిపోయిన వారికి పాప విముక్తి కలుగుతుందని, మృతులు జీవిస్తారని ఆ యూదారాజు విశ్వసించాడు కాబట్టి ఆ పాప పరిహార బలిని సమర్పించాడు. ఈరోజు కూడా మృతి నొందినటువంటి సింహరాయలు తిరిగి లేస్తారు, జీవిస్తాడు అని విశ్వసిస్తున్నారు కుటుంబ సభ్యులు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వారిని స్మరిస్తున్నారు. ఆ విధంగా వారిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, చిన్న చిన్న సత్క్రియలు చేయడం ద్వారా ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్చబడుతుందని తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ప్రియమైన వారు మన కళ్ళ ముందు ఉన్నప్పుడే ప్రేమను మనం చూసుకోవడం కాదు, గతించిపోయినప్పుడు కూడా వారిని ప్రేమిస్తూనే మనం ఉండాలి. ఇకపోతే ఈ మరణం మనకేం నేర్పిస్తుంది? చివరిగా ఈ మరణానికి ఎటువంటి తారతమ్యం లేదు. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి వాడమైనా, ఏదైనా కానీ మరణం నీకు నాకు నేర్పించింది ఏమిటంటే ఉన్న కాలం చిరునవ్వుతో బతకాలి. నీ ఉన్నంత కాలం చిరునవ్వుతో ఉండాలా,
తర్వాత 10 మందిని కూడా బ్రతికించాలి. నీవు ఏదో నీ చుట్టూ బ్రతుకు, నీ కుటుంబము, నీ వారాన్ని స్వార్థంతో జీవించడం కాదు. ఉన్నంతకాలం హాయిగా చిరునవ్వుతో బ్రతకాలా. అంతేకాకుండా నీ చుట్టూన్న వారిని కూడా బ్రతకనివ్వాలా. అది జీవితం అంటే. ఏదో ఈ లోకానికి వచ్చావా, నీ స్వార్థం నువ్వు చూసుకున్నావా, ఎవరికి తెలియకుండా పోయేవా కాదు. నీ ఉన్నంత కాలం సంతోషంగా 10 మంది బ్రతకగలగాల. అంటే నువ్వేం చేయాలా, నీ స్వార్థం నువ్వు చూసుకోకుండా ఇతరులకు కూడా ఏదైనా మంచి చేయగలగాల. ఆ విధంగా చేసినప్పుడే నిన్ను స్మరిస్తారు. మనము పోయేలోపు పలానా వ్యక్తి ఉన్న ఒకటే లేనే ఒకటే అని అనిపించుకోకూడదు. పలానా వ్యక్తి పోయినా కానీ జీవించే ఉన్నాడు రా, పలానా పర్వాలేదు, పలానా అతను పర్వాలేదు అని 10 మంది నీ గురించి చెప్పుకునేటట్లుగా నువ్వు జీవించాలి ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి మరొకసారి కూడా ఈ మరణం మనకేం నేర్పిస్తుందంటే, జీవించి ఉన్నప్పుడే ప్రేమాభిమానాలు మనం పంచుకోవాలా. పవిత్ర గ్రంథం బోధిస్తుంది, ఈ లోకానికి వచ్చేటప్పుడు మనం ఏం వెంట తీసుకొని రాలేదు, పోయేటప్పుడు కూడా మనం వెంట తీసుకొని పోలేము. అవునా కదా? మహా అంటే ఒక 5 అడుగుల ఒక గుంత తప్ప మనకు మిగిలే చివరికి ఏమీ లేదు. నువ్వెంత సంపాదించినా నీ వెంట రాదు, నువ్వెంత చేసినా నీ వెంట రాదు. నీ వెంట వచ్చేది ఏమిటంటే, నువ్వు 10 మందికి సేవ చేసావా, 10 మందికి ఏదైనా మరి ఉపయోగపడ్డావా అని. ఈరోజు మనమందరం కూడా మరణించినటువంటి తలారి సింహరాయణుడు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఆయన చేసిన కొన్ని మంచి క్రియలు, కొన్ని మంచి పనులు, అవి మరి స్మరిస్తున్నాము, ఆయన గౌరవిస్తున్నాము. కాబట్టి ఈరోజు ఈ కుటుంబం కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా నీవు నేను కూడా మరణానికి సిద్ధపడుతూ ఉన్నాం. రోజులు గడుస్తున్న కొద్దీ మనం మరణము దగ్గర పడుతున్నాం. అయితే ఒక విషయాన్ని మదిలో ఉంచుకోవాలి, ప్రభువును రక్షకునిగా మనం అంగీకరిస్తే మరణానికి దగ్గరైనా కానీ ప్రభు మరణాన్ని తప్పిస్తాడు. ఒకవేళ ఈ లోకం దూరమైనా కానీ తిరిగి మనము ఉత్థానం అవుతాం. ఎవరికి? ప్రభు ఉత్థాన భాగ్యాన్ని ఇచ్చేది. ఎవరైతే యేసయ్యను తమ రక్షకుడిగా విశ్వసిస్తారో వారిని మరణం ఎప్పటికి కూడా వారిని మింగివేయలేదు. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు జీవగల యేసయ్య, నిన్ను మరణం నుండి విడిపించే యేసయ్య నీ సొంతమయ్యాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను మన రక్షకునిగా అంగీకరిద్దాం. యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచుదాం. విశ్వాసం ఉన్న వ్యక్తి మరణించినను జీవించిన యేసుక్రీస్తు పలికిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి కూడా కూడి వచ్చిన చేరి వచ్చిన మనందరం కూడా తలారి సింహరాయల ఆత్మను దేవుడు మరి ఆయనకు నిత్య విశ్రాంతిని, మోక్షపు బహుమానాన్ని దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని 1 నిమిషం తలారి సింహరాయల ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతి చేకూర్చులాగున ప్రార్థన చేద్దాం. ఈ లోకములో జీవించి ఉండగా ఆయన చేసిన అపరాధములు క్షమించబడాలని, పొరపాట్లు క్షమించబడాలని, ప్రభువు నిత్య జీవన భాగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వారి సతీమణి, కుమారులను, కోడళ్లను, మనవరాలందరినీ కూడా దేవాది దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని, సింహరాయలు గారి ఆశయాలు, ఆయన ప్రణాళికలు వీరిలో ఇంకను సజీవంగా ఉంటున్నాయి కనుక అవి నెరవేరుస్తూ ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్చేలాగున దేవాది దేవుడే వీరిని దీవించాలని, ప్రేరేపించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాం. ప్రేమగల సర్వేశ్వర, జీవులను మా తండ్రి, మరణాన్ని ధ్వంసం చేసి 3వ నాడు ఉత్థానమైన యేసుక్రీస్తు ప్రభువా, లాజరు మరణించగా లాజరు బయటికి రమ్ము అని ఆదేశించగా రాతి బండను చీల్చుకొని జీవంతో లేపబడ్డాడు. ఈనాడు ఇదిగో నీ దాసుడు మరణించిన దాదాపు 7-8 సంవత్సరాల క్రితం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకవేళ ఈయన ఆత్మ ఉత్తరింతు స్థలంలో ఉన్నట్లయితే నీ చిత్తానుసారంగా సింహరాయల ఆత్మను కూడా నీ చెంతకు పిలవండి. లాజరుడు పిలిచిన రీతిగా నీ చెంతకు ఆహ్వానించండి. ఆయన తప్పిదాలు క్షమించి నిత్య జీవితాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ చేరి వచ్చిన వృద్ధాప్య దశలో ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకునండి. మేమంతా కూడా మరణానికి దగ్గర పడుతున్నాం. అయినప్పటికీ కూడా మేము మా జీవితాలు చక్కపరుచుకుంటూ పాప క్రియలు విడనాడి నీ యందు విశ్వాసం కలిగి జీవించే వరమును మాకు దయచేయమని ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వీరి తలంపులు, ఉద్దేశాలు నెరవేరినట్లుగా వీరు చేస్తున్న ప్రతి పనిలో తోడు నీడగా ఉండమని, ముందుకు నడిపించమని ఈ మనవులన్నిటి కూడా మనాథుడగా యేసుక్రీస్తు ద్వారా మేము అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్.